ఎందుకు వస్తాయి నీళ్ళు అడ్జస్ట్ కాకపోతే అంటే వినమ్మా అయిపోయింది మీ మాట అడ్జస్ట్ నేను ఒకటే వినోద్ గారు నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్లు ఇవ్వాలన్నా నీళ్లు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా ఏమంటే కమిషనర్ గారు మీరు చెప్పండి ఈయన తెలుసా మీకు ఆయన మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మీకు నీళ్లు రోజు పంపుతున్నాం వాళ్ళు యానాదోళ్ళు వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు సార్ ఈ రోజు నువ్వు వచ్చాక నీళ్ళు పోసారు సార్ మాకు అబద్ధం లేదంటే అమ్ముడు మేము చూపించాం కదా మీకు ఎందుకు చెప్తారు మీరు అబద్ధాలు 2 రోజులు ఒకసారి ఎందుకు ఇస్తారు నీళ్ళు ఏం పైపులు వేయించానా ఎందుకు ఇప్పుడు మోటార్ దొంగతనం జరిగింది ఆల్టర్నేటివ్ మోటార్ తెచ్చి పైప్ చేపేమన్నా లేదు అప్పుడు దాకా ట్యాంకర్ పెట్టి 10 రోజుల నుంచి నీళ్ళు లేకుండా వాళ్ళు జ్ఞాపకం అవుతున్నారు ఏంటి వీళ్ళ మీద కక్ష మీకు అది చెప్పండి మీ వల్ల డ్యూటీ చేయగల నేను ఒప్పుకోను ఇంకా డ్యూటీ చేయగలరా ఆల్టర్నేటివ్ చూద్దాం ఆగిలిపోయింది ఎన్ని రోజులు వాళ్ళు 10 రోజులు అంటున్నారు షెడ్యూల్ ఏంటి ఇక్కడ దాదాపు 16 డ్రమ్ములు ఉన్నాయి షెడ్యూల్ ఒకసారి మనకి ఇక్కడ ఏంటంటే రెండు ట్యాంకర్స్ ఇచ్చారు సార్ కమ్యూనిటీ సెక్షన్ ఇది ఇష్యూ ఏంటంటే అదే ట్యాంకర్లు ఇక్కడ టౌన్లో ఎక్కడ ఇష్యూ వచ్చినా మళ్ళీ అదే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయాలి సో ఇక్కడ మేము ప్లాన్ చేస్తున్నాం 3 days ఇప్పుడు ఈ 3 రోజులు నువ్వు రోజు స్నానం చేస్తున్నావా ఇంట్లో డైలీ స్నానం చేస్తావా వర్షం బావా స్నానం చేయవా వాళ్ళు మనుషులు కదా ఏమి మీ ఇళ్ళతో అక్కడ డబ్బులు తెచ్చామని ఇస్తున్నారా మీ జీతాల్లో ఏమైనా డ్రా చేసి ఇస్తున్నారా మున్సిపాలిటీ డబ్బులే కదా మీరు ఊరు ఇళ్ళకాడ నుంచి తేవడం లేదు కదా మనందరం ఉదయాన్నే స్నానం చేసి పెర్ఫ్యూమ్లు కొట్టుకొని మంచి చెట్లు వేసుకో వాళ్ళు మనుషులు కదా రెస్పాన్సిబుల్ లేదా మీ అందరికి పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి దురద సార్ ఒళ్ళంతా ఏంటి వాళ్ళు మనుషులు కదా 10 రోజుల నుంచి నీళ్ళు లేక పిల్లకాయలకి 10 సార్లు రివ్యూ చేస్తున్నా ఏంటి ఈ వైకుంఠపురం మీద నీకు కక్ష నాయకుల మీద కోపం ఉంటే మీరు ఏదన్నా తేల్చుకోండి ప్రజలు ఏం చేశారు ఎందుకు చేస్తున్నారు నేను ఇప్పుడు ఈ కాలనీ విషయం దొంగతనం జరిగిన కాడి నుంచి మీతో మాట్లాడుతూనే ఉన్నాను నేను ఈ విషయం ఎలక్ట్రికల్తో మీతో మాట్లాడా పైపులు అనేవి ఇచ్చా 1,75,000 పెట్టి మోటార్ దొంగతనం జరిగింది ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయమన్నా లేదా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలమన్నా ఇందిరమ్మ కాలనీకి తోలటం లేదా వాళ్ళు నెలనొగుతున్నారు వీళ్ళు నోరితో మాట్లాడటం లేదనా ఏంటి వైకుంఠపురం మీద సమస్యలు వస్తున్నాయి వినోద్ నాకు ఆన్సర్ వాళ్ళు ఆడవాళ్ళు నా నెంబర్ ఎత్తుక్కొని నాకు ఫోన్లు చేస్తున్నారు